ఈ రోజు ఎస్ఆర్హెచ్ మరియు జీటీ మధ్యన ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. ఈ రెండు టీమ్స్ కి కూడా ఈ విన్ చాలా ఇంపార్టెంట్. ఎస్ఆర్హెచ్ కి అయితే ఏకంగా ఇది ఒక డువాడే లాంటిది. ఈ మ్యాచ్ కనుక వాళ్ళు ఓడిపోతే ఈ సీజన్ ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ నుంచి దూరం అయిపోయినట్టే. వేరేస్ జీటీ ఒక మంచి పొజిషన్ లో ఉన్నా కానీ లాస్ట్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశి వల్ల వాళ్ళు ఒక దారుణ పరాభవాన్ని చేసి చూశారు. సో ఆ ఓటమి నుంచి కంబ్యాక్ చేసి ఈ మ్యాచ్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ విన్ అవ్వాలని చూస్తారు. ఈ మ్యాచ్ గుజరాత్ హోమ్ గ్రౌండ్ అయిన నరేంద్ర మోడీ స్టేడియం లో జరగనుంది. ఇక్కడ జీటీ ఎస్ఆర్హెచ్ తో 2 సార్లు తలపడితే అందులో రెండింటికి 2 సార్లు కూడా జీటీఏ గెలిచింది. ఇక ఓవరాల్ హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నా కానీ మొత్తం ఈ రెండు టీమ్స్ 5 సార్లు తలపడితే అందులో ఎస్ఆర్హెచ్ ఒకసారి గెలిస్తే జీటీ 4 సార్లు గెలిచింది. సో జీటీది అయితే ఒక ప్యూర్ డామినేషన్ అయితే చెప్పుకోవచ్చు. ఇక ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే జీటీలో ఎక్కువ మార్పులు ఉండకపోవచ్చు. ఇషాంత్ శర్మ గత కొన్ని మ్యాచ్లుగా ఎక్కువ రన్స్ ఇస్తున్నాడు కాబట్టి మేబీ తన ప్లేస్ లోకి అర్షద్ ఖాన్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎస్ఆర్హెచ్ లో కూడా మార్పులు చేసేందుకు అవకాశాలు ఏమీ లేవు. రీసెంట్ ఫామ్ చూసుకున్నా కానీ మనకు తెలిసిందే ఈ ఇయర్ సన్ రైజర్స్ స్ట్రగుల్ అవుతున్నారు. రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ వాళ్ళకి ఏది కలిసి రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పయ్యా? ఇప్పుడే మార్చలేం, మొత్తం సెట్ చేశాను. ప్రతి టీం కూడా వాళ్ళ వీక్నెస్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఎస్ఆర్హెచ్ బలం వాళ్ళ బ్యాటింగ్ కాబట్టి వాళ్ళకి స్లో సర్ఫేస్ ఇచ్చి ఏరేస్తున్నారు. అండ్ జీటీని చూసుకుంటే ఈ సీజన్ అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. మెయిన్ గా వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అండ్ బౌలింగ్ యూనిట్ ఈ రెండు కూడా ఫుల్ స్వింగ్ లో కనబడుతున్నాయి. ఆల్రెడీ మనం ఈ సీజన్ లో చూసాం ఎస్ఆర్హెచ్ ని వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్లో ఎలా ఓడించారో. జీటీ బౌలర్స్ దాటికి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ నిలవలేకపోయారు. ఇక ఈ మ్యాచ్ జరగబోతున్న అహ్మదాబాద్ వికెట్ పైన బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటి మధ్య కూడా ఈక్వల్ కాంపిటీషన్ ఉంటుంది. అంటే బ్యాట్స్మెన్ నిలబడి ఆడితే రన్స్ వస్తాయి అండ్ బౌలర్స్ కరెక్ట్ లెంత్ వేస్తూ స్టంప్స్ ని అటాక్ చేస్తే వికెట్స్ కూడా వస్తాయి. ఎనీవే టాస్ గెలిచిన కెప్టెన్ మాత్రం ఎక్కువ శాతం చేసింగ్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ గ్రౌండ్ లో మొత్తం ఆడిన 40 ఐపీఎల్ మ్యాచెస్ లో చేజ్ చేసిన టీమ్స్ 21 సార్లు గెలిస్తే డిఫెండింగ్ చేసుకున్న టీమ్స్ 18 సార్లు గెలిచాయి. ఈ పిచ్ మీద 170-180 రన్స్ అనేది ఒక పార్ స్కోర్. ఇక ఈ జట్లలో ఎక్స్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడితే ఇట్ విల్ బి ఎస్ఆర్హెచ్ పేస్ ట్రియో వర్సెస్ జీటీ టాప్ 3. జీటీ టీమ్ కి ఎక్కువ శాతం వాళ్ళ టాప్ 3 నుంచి రన్స్ వస్తున్నాయి. సో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ పవర్ ప్లే లో ఒక 2 వికెట్స్ తీసారంటే గుజరాత్ ఆయు పట్టు మీద కొట్టినట్టే. అండ్ ఇటు పక్క ఎస్ఆర్హెచ్ కి చూసుకున్న ఆల్మోస్ట్ సేమ్ స్టోరీ. ఓపెనర్స్ నుంచి మంచి షాట్ వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు మ్యాచ్లు గెలుస్తున్నారు. అండ్ ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ఫైర్ అవ్వాలని ఫ్యాన్స్ అంతా కోరుకుంటారు. ఇక ఈ మ్యాచ్ లో ఆబ్వియస్ గా జీటీఏ ఫేవరెట్స్ గా బరిలోకి దిగుతారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ గెలవాలి అంటే వాళ్ళు చాలా కష్టపడాలి. ప్రతి ప్లేయర్ నుంచి కూడా ఈక్వల్ కాంట్రిబ్యూషన్ అనేది రావాలి, లేకపోతే కష్టమే. సో చూద్దాం మరి ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ గెలిచి తమ ప్లే ఆఫ్ ఛాన్సెస్ ని ఇంకా సజీవంగా ఉంచుకుంటారో లేకపోతే జీటీ తమ లక్ష్యానికి మరింత దగ్గరగా వెళ్తారో. మీరు ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.